ఖైరతాబాద్ సప్తముఖ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు వడివడిగా తరలి వెళుతున్న దృశ్యాలను మనం ప్రత్యక్ష ప్రసారంలో చూసాం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆడి పాడుతూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. ఈ సంవత్సరం వెళ్ళు, మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగిరా అంటూ ఆయనకు వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. గణపతి ఉత్సవాలు 9 రోజులైతే 9 రోజులు, లేదా 11 రోజులైతే 11 రోజులు పండుగ వాతావరణం ఉంటుంది. వినాయక చవితి ఒక రోజులే, కానీ వినాయక నిమజ్జనం వరకు కూడా పండుగ చేసుకుంటూ ఉంటారు. వినాయక నిమజ్జనం రోజు పతాక స్థాయికి చేరుతుంది ఆ పండుగ వాతావరణం. దానికి దృశ్య రూపమే మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ప్రతి ఏటలాగే ఈ ఏడు కూడా సంబరం మధ్య గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. సప్తముఖ గణపతి ప్రపంచ ప్రఖ్యాత బడా గణేష్ ఖైరతాబాద్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ప్రస్తుతం సెక్రటేరియట్ జంక్షన్లో మనం చూడవచ్చు ఆ దృశ్యాన్ని. జనసందోహం మధ్య భారీ గణనాథుడు అలా తరలి వెళుతూ ఉంటే కన్నుల పండువగా ఉంది. ఒక పక్కన సెక్రటేరియట్, మరో పక్కన 4 రోడ్ల కూడలి, ఆ మధ్యలో జనసందోహం, వారందరి మధ్య పూజలందుకుంటూ గణనాథుడు. బిగ్ టీవీ మీకు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ డ్రోన్ ఫుటేజ్ చూస్తూ ఉన్నారు. గణనాథుడికి సంబంధించి బడా గణేష్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. బడా గణేష్ ఆ స్థాయిలో ఉంటాడు. ప్రతి ఏటా ఒక రికార్డును క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక పక్కన బాలాపూర్ లడ్డు ధర విషయంలో రికార్డు క్రియేట్ చేస్తూ ఉంటే, మరో పక్కన బడా గణేష్ తన సైజుతో రికార్డు క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో ఆ బడా గణేష్ను మనం లాంగ్ వ్యూ నుంచి చూస్తూ ఉన్నాం. భారీ జనసందోహం, ఆ ఎదురుగా భారీ గణపతి. ఆయన్ను చూడ్డానికి దేశం నలుమూలల నుంచి తరలి వస్తూ ఉంటారు. గణేష్ మహోత్సవం జరిగిన 11 రోజులు కూడా ఆ సమయంలో ఎవరు హైదరాబాద్ వచ్చినా కూడా బడా గణేష్ని చూసి వెళ్ళాలి అనే ఒక రకమైన భావనలో ఉంటారు. ఒక్కసారైనా చూసి వెళ్ళాలని. ఈసారి భారీ స్థాయిలో ఆయన దర్శించుకున్నారు. కొన్ని లక్షల మంది ఆయన దర్శించుకున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడి నుంచి క్యూ ఏర్పడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. బడా గణేష్ని చూడడానికి ప్రజలు ఏ విధంగా వారంతా కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకున్న డిమాండ్ అలాంటిది, ఆయనకున్నటువంటి ప్రాశస్త్యం అలాంటిది. ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు ఉంది. ఈసారి చాలా అర్లీగా నిమజ్జనం పూర్తవబోతోందని చెప్పొచ్చు. గత ఏడాది ఈ సమయానికి ఇంకా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వెనకాలే ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి సెక్రటేరియట్కి చేరుకుంది విగ్రహం. సో మరికొద్దిసేపట్లో బాహుబలి క్రేన్ దగ్గరికి, అంటే బిగ్గెస్ట్ క్రేన్ అది, ఆ క్రేన్ దగ్గరికి చేరుకుంటుంది. దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత ప్రస్తుతం దాన్ని నిమజ్జనం చేస్తారు. చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటి సెక్రటేరియట్ ముందు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ మార్గ్లో ప్రయాణిస్తూ ఉన్నాడు బడా గణేష్. ప్రత్యేకించి ఆయన్ని చూడడానికి నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. బడా గణేష్ నిమజ్జనం అయ్యే వరకు ఆయనతోటే ఊరేగుతూ, ఆయనతో పాటు అక్కడి వరకు వెళ్ళి వీడ్కోలు పలికే వరకు అక్కడే ఉంటారు. అదొక దృశ్య రూపం. అక్కడి నుంచి ఆయన్ను క్రేన్ ఎక్కించి ఆయన్ను నిమజ్జనం చేసే కార్యక్రమం అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ఆ విధంగా అక్కడ ఆ స్థాయి గణనాథుడిని నిమజ్జనం చేయడం అనేది భారీ స్థాయిలో, అంతే పగడ్బందీగా చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా అపశృతి దొరలకూడదు. అంత భారీ గణనాథుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఏమాత్రం అటు ఇటు అయినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. సో అలాంటిది ఇన్నేళ్ల బట్టి ఇంత పెద్ద పెద్ద గణపతులను నిమజ్జనం చేస్తున్నా ఏ రోజు కూడా ఎక్కడ అపశృతి దొరలకుండా జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎక్కడ తొక్కిసలాట జరగదు, ఎక్కడా కూడా ఎలాంటి ఉపద్రవం రాదు. కానీ నిమజ్జనం చాలా సాఫీగా సాగిపోతుంది. అంత పెద్ద గణనాథుడిని ఆ విధంగా సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఆ టాస్క్ని ఇన్నేళ్లుగా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తుంది జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు. ఆ గణనాథుడిని చూడడానికి వచ్చేటటువంటి వేల మంది ప్రజలను కట్టడి చేస్తూ, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, తొక్కిసలాట జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఒక కోలాహల వాతావరణం మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఏ స్థాయిలో జనసందోహం అక్కడ ఉందో. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటే వినాయకుడిని టచ్ చేయడానికి, వినాయకుడి విగ్రహం దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రయత్నంలో ఒకరినొకరు తోసుకోవడం, తొక్కుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బ్లాకులుగా ఏర్పాటు చేసి వారందరినీ కూడా కట్టడి చేస్తూ ఉంటారు. అండ్ అలాగే
ట్రాఫిక్ కూడా నియంత్రణ ఉంటుంది. ఈ రోజంతా కూడా ఖైరతాబాద్ చుట్టుపక్కల కావచ్చు, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాహనాలను అలౌ చేయరు. పూర్తిగా నిమజ్జనానికి వచ్చేటటువంటి వాహనాలు, దాంతోపాటు వచ్చేటటువంటి భక్తులకు మాత్రమే అలౌ ఉంటుంది. అలాగే నిమజ్జన కార్యక్రమానికి కొన్ని నియమ నిబంధనలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే గణేశుడి ట్రాలీని అలౌ చేస్తారు. అలాగే డీజే సెటప్ గణేశుడి ట్రాలీ మీద ఉండకూడదు. ఖచ్చితంగా దానికోసం వేరే ట్రాలీని కేటాయించాలి, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వాహనం మాత్రమే గణేశుడిది అలౌ చేస్తారు. అలాగే నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై డీజే స్పీకర్లు ఏర్పాటు చేయకూడదు. గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లేటటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో దాంతోపాటు వచ్చేవాళ్ళు, వాళ్ళలో ఎవరు కూడా తాగిన వాళ్ళు, మద్యం కానీ ఇతర ఏ మత్తు పదార్థాలు సేవించి ఉండకూడదు. ఎవరు కూడా ఆ ఊరేగింపులో పాల్గొనకూడదు. అలాగే కర్రలు, కత్తులు లేదా ఇతర మండే పదార్థాలు, చాలామంది పెట్రోల్ ఇలాంటివి మండే పదార్థాలను తీసుకెళ్తూ ఉంటారు, వాటిని కూడా క్యారీ చేయడానికి లేదు. ఇవన్నీ కూడా పోలీసులు జారీ చేసినటువంటి నియమ నిబంధనలు. అలాగే బాణాసంచా కాల్చడానికి లేదు. ఇక ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు. ఊరేగింపు సమయంలో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవ్వాలి. సో ఈ నియమ నిబంధనలు ఈ నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు జారీ చేశారు. ప్రస్తుతం వాటిని ఫాలో అవుతూ గణేషులందరూ కూడా భారీ స్థాయిలో ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట రికార్డు స్థాయి పలికింది. దాదాపు 30 లక్షలకు దీన్ని పాడుకున్నట్టుగా తెలుస్తుంది. ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి భారీ గణేశుడిని నిమజ్జనం చేయడానికి. ఆయన్ను చూడ్డానికే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఈ 11 రోజులు కొన్ని లక్షల మంది పూజలు అందుకున్నారు, కొన్ని లక్షల మంది దర్శించుకున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు మనం ఒకసారి డ్రోన్ వ్యూ చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. లెట్స్ ప్లే డ్రోన్ వ్యూ ఆఫ్ సెక్రటేరియట్ అండ్ బడా గణేష్ సెక్రటేరియట్ జంక్షన్కి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని మనం చూసినట్లయితే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యం, ఒక అద్భుతమైన స్ట్రక్చర్. ఒక పక్కన మరో పక్కన కూడలి, ఆ కూడలిలో ఆ బడా గణేష్ ముందు భారీ స్థాయిలో జనసందోహం, ఆయన భక్తులు. చాలా అద్భుతమైనటువంటి ఒక దృశ్యం. అక్కడి నుంచి సాగిపోతూ ముందుకు ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటూ ఉన్నాడు. గతంతో పోల్చుకుంటే చాలా వేగంగా ఈసారి బడా గణేష్ నిమజ్జనం పూర్తవబోతోందని చెప్పొచ్చు. నిమజ్జనం పూర్తవ్వడం ఒక ఎత్తు, అక్కడి నుంచి అది కరగడం అనేది దాదాపు కొన్ని రోజుల పాటు టైం పడుతుంది. రేపు మధ్యాహ్నానికి కానీ విగ్రహం, రేపు సాయంత్రానికి కానీ విగ్రహం కనబడకుండా లోపలికి కరిగే అవకాశం ఉండదు. అంత భారీ గణేష్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయబడింది. సో ఆ భారీ గణేషుడు నిమజ్జనం అవడానికి సమయం పడుతుంది. సో దానికి ప్రతిదీ కూడా ఒక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఆయన్ని ఏర్పాటు చేసి పూజలు అందించడము 11 రోజుల పాటు, అక్కడి నుంచి ఆయన తరలించడం నిమజ్జనం చేయడం, క్రేన్ మీదకి ఎక్కించి నిమజ్జనం చేయడం, ఇవన్నీ కూడా ఒక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి చేయాల్సినటువంటి కార్యక్రమం అన్నీ కూడా. రైట్, బిగ్ టీవీ క్రూ అంతా కూడా ప్రస్తుతం గ్రౌండ్లో ఉన్నారు. ఎక్కడికక్కడ ఉన్నటువంటి కోలాహలాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా. సో ప్రస్తుతం మా ప్రతినిధి సైదులు జాయిన్ అవుతూ ఉన్నారు. సైదులు, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? గతంతో పోల్చుకుంటే అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, అంతకు ముందు ఇయర్తో పోల్చుకుంటే చాలా ఎర్లీగా ఈసారి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం కనపడుతున్నట్టుగా ఉంది. ఈ పాటికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉంది లాస్ట్ ఇయర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈసారి దాదాపు వచ్చేసింది, క్రేన్ వరకు వచ్చేసింది. ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది? ఎస్ చక్రి, మరో గంట పాటు కూడా ఈ ఖైరతాబాద్ నిమజ్జన శోభయాత్ర దాదాపుగా క్రేన్ నెంబర్ 8 వరకు వచ్చింది. మరో గంటలో దాదాపుగా నిమజ్జనం కూడా పూర్తి కాబోతుంది. ఎందుకంటే మనం చూసాము, పోయిన ఇయర్ కంటే ఈసారి కూడా తొందరగా ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జన శోభయాత్ర త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా పోలీసులు ఒక దృఢ సంకల్పంతో ఎర్లీ మార్నింగ్ 6కే శోభాయాత్రని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సచివాలయం ముందు నుంచి దాదాపుగా ముందుకు వచ్చేసేసింది. అంటే దాదాపు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం క్రేన్ నెంబర్ 8 దగ్గర ఉన్నాం. 8 తర్వాత 7, 6, 5, 4 దగ్గర దాదాపుగా ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించి అక్కడ పూర్తి కాబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఈ శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ చాలామంది పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇదంతా కూడా, ఈ నలుమూలలంతటా కూడా ఈ దారులన్నీ కూడా భక్తులతో నిండిపోయిందని కూడా మనం చెప్పవచ్చు. చాలామంది హాలిడే కావడంతో ఈ యొక్క గణేష్ శోభాయాత్రను చూసేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ తరలి రావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా
పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క ఖైరతాబాద్ గణేష్ శోభయాత్రకు సంబంధించి 700 మంది పోలీసులు ఈ యొక్క గణేష్ శోభయాత్ర ముందుండి మరి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపుగా సచివాలయం ముందు దాకా తీసుకురావడం జరిగింది. మనం ఈ యొక్క శోభయాత్రను వీక్షించేందుకు కూడా పెద్ద సంఖ్యలో పెద్ద చాలా పిల్లలతో సహా అందరూ కూడా ఏది కొంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నేటిని లెక్క చేయకుండా కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ యొక్క గణేష్ శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. మొత్తం అయితే మాత్రం సచివాలయం ముందు అయితే మాత్రం ఈ యొక్క పంచముఖ మహా మట్టి గణపతి ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడు 70 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ఈ ఖైరతాబాద్ గణనాథుడు ఈ యొక్క శోభయాత్ర చేరుతుంది. మరి కాసేపట్లో కూడా క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోబోతుంది. మరి కాసేపట్లో కూడా క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోబోతుంది. పోలీసులు కూడా భక్తుల ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో పోలీసులు కూడా కొంత లాఠీ జరిపించాల్సిన పరిస్థితి మనకి జరగవచ్చు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడితో ఈ యొక్క సచివాలయం దగ్గర దాదాపుగా అందరూ కూడా ఆగిపోవాల్సి ఉంటుంది భక్తులు. కానీ ఎవరు కూడా ఈ యొక్క పోలీసుల యొక్క సూచనలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భక్తులందరూ కూడా దాంతో పాటు అంటే ఈ యొక్క శోభయాత్రతో పాటు ఈ గణనాథులతో పాటు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా భక్తులందరినీ కూడా అక్కడే ఆపే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. డాక్టర్ పోలీసులు కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. ఎవరిని కూడా భక్తుల్ని ఇటువైపు రానియకుండా కూడా అందరినీ కూడా రైట్ సైడ్ కి పంపుతున్నారు. అంటే ఎన్టీఆర్ వైపు మధ్యలో భారీ చేస్తుంటాయి. ఈ భారీ కేసు మధ్య నుంచి ఈ యొక్క గణేష్ నిమజ్జన శోభయాత్రని వీళ్ళందరూ కూడా వీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ కొంచెం ఒక మహా మట్టి గణపతి ఆ యొక్క గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నారు కాబట్టి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాదాపుగా పోలీసులు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు, సూచనలు చేస్తున్నారు. మీరందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మన కెమెరాలో దృశ్యాలు చూస్తున్నాము. ఏదైనా సరే భక్తులందరినీ కూడా పక్కకి రైట్ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాతనే ఈ యొక్క శోభయాత్ర కొంత ముందుకి సాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భక్తులందరూ కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొన్న తర్వాత కంటిన్యూగా కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతటితో ఈ భక్తులందరూ కూడా రైట్ సైడ్ కి పంపించిన తర్వాత అంత క్లియరెన్స్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క గణనాథుడు ఈ యొక్క పంచముఖ మహామతి గణనాథుడు ముందుకి కదిలే అవకాశం అయితే మనకైతే కనిపిస్తుంది. సో అయితే కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది భక్తులు క్లియర్ కావడానికి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఈ శోభయాత్రలో అందరికీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి వీరందరినీ కూడా రైట్ సైడ్ పంపించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక గంట సేపట్లో దాదాపుగా ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తవుతుందని చెప్పేసి కూడా అన్నాము. కానీ కొంత సమయం మరొకసారి పట్టే అవకాశం ఉంది. మరో 1.5 సేపు కూడా పట్టే అవకాశం అయితే ఈజీగా కనిపిస్తుంది.